హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లోని చిక్కట్పల్లి సిటీ సెంటర్ లైబ్రరీ కలకల్లాడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పెను మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం నోటిఫికేషన్స్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. మరి ఈ క్రమంలో ఆశావాహులు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూద్దాం రండి. చిక్కట్పల్లిలో సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాము. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారిలో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో. హాయ్ మేడం. హాయ్. మీరు ఈ లైబ్రరీకి ఏ టైమింగ్స్ కి వస్తారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నేను మార్నింగ్ 8కి వస్తానండి. ఈవినింగ్ టైం 10:30కి వెళ్తాను. రూటీన్ ఇదే నాది స్కెడ్యూల్ సిన్స్ 6 months నుంచి. 6 months నుంచి ఏం ప్రిపేర్ అవుతున్నారు? దేనికి మీరు? నేను మేజర్ గా ఇప్పుడైతే ఇంపార్టెన్స్ Group 1 కి ఇస్తున్నానండి. ప్రజెంట్ నేను అన్ఎంప్లాయిడ్, సో Group 1 కి ప్రిపేర్ అయితే అన్ని వస్తాయి అన్న హోప్ తోటి మేజర్ ఫోకస్ Group 1 మీదనే పెట్టాను సిన్స్ 1 year నుంచి. బయట చూసుకుంటే కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. మరి కోచింగ్ సెంటర్ కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి లైబ్రరీలో చదవడం, ఈ ప్రిపరేషన్ సరిపోతుందా? ఏమో మేడం, నాకు అదైతే తెలియదు, కానీ నేనైతే కోచింగ్ తీసుకున్నాను. 4 months తీసుకున్నాను. యాక్చువల్లీ నేను జాయిన్ అయింది 1 year డ్యూరేషన్ కి జాయిన్ అయ్యాను. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ డిలే చేయడం, పేపర్స్ లీకేజ్ ఇష్యూ అవ్వడం వల్ల ఓన్లీ 4 months నాది పట్టింది. ఇంకా వాళ్ళు ఫినిష్ చేయలేదు. నేనైతే టైం వేస్ట్ చేసుకోలేను కదా, సో నాకు ఈ సోర్స్ దొరికింది లైబ్రరీ. నేను ఆ ప్రిపరేషన్ తో పాటు కొంచెం ఆన్లైన్ లో ఇంకా వేరే సోర్సెస్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను. సో అది రద్దు అవడం వల్ల కోచింగ్ అక్కడ ఆపేశారు వాళ్ళు? ఆపేశారు మేడం. చాలా మంది డిస్పర్స్ అయిపోయారు, వేరే వాళ్ళ విలేజెస్ కి వెళ్ళడం, ఇంత అఫోర్డ్ చేయడం అని రద్దు అవ్వడం వల్ల. సో మీకు లిమిటెడ్ మెంబర్స్ కి మేము చెప్పలేం కదా అని అన్నారు. సో మేము కూడా వాళ్ళు అలా చేస్తుంటే ఓకే ఇది ఉంది కదా అని వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. సో మీరు లోకల్ నాన్ లోకల్ మేడం. ఎక్కడి నుంచి అండి మీరు? సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట డిస్ట్రిక్ట్. అంటే ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు మరి? హాస్టల్లో ఉంటున్నాం మేడం. హాస్టల్లో ఉంటారు. అంటే మార్నింగ్ వస్తా అని చెప్తున్నారు, మరి లంచ్ అదంతా హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నియర్ గా మంత్లీ ఎక్స్పెన్సెస్ 10,000 అయిపోతున్నాయి. చాలా కష్టంగా ఉంది వేర్ చేయడానికి. బట్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ద సోర్స్ కాబట్టి ఓకే. సో నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. ఏం లేకున్నా కూడా అట్లా ధైర్యం ఒకటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో. హాయ్ మేడం. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? మేము Group 1 మేడం. 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను. లోకల్ నాన్ లోకల్? నాన్ లోకల్ మేడం. నల్గొండ. సో ఏ టైంకి వస్తారు ఇక్కడికి? మార్నింగ్ 8కి వస్తాం, నైట్ 11కి వెళ్తాం మేడం. బుక్స్ అన్ని మీకు అవైలబిలిటీ ఈ లైబ్రరీలో ఎలా ఉంటుంది? బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. మా ఓన్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ప్రిపరేషన్ ఎలా ఉంది? పర్లేదు, బెటర్గానే ఉంది. కోచింగ్లో జాయిన్ అయినా 1 year అవుతుంది. ఇంకా కోచింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఏమనంటే గవర్నమెంట్ డిలే చేస్తుంది కదా, సో మేము కూడా అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు కోచింగ్ సెంటర్ వాళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు మేడం. వాళ్ళు కోచింగ్ చెప్తే మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఇక టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఈ లైబ్రరీకి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ ప్రిపరేషన్ సరిపోతుంది అంటారా? ఓకే, సరిపోతుంది. టైం వేస్ట్ చేయకుంటే 24 hours సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఎవరైనా మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి ఎవరైనా ఉంటారా? అంటే బుక్స్ ఏనా ఓన్లీ? బుక్సే క్లియర్ అంటే మనము ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకుని సరిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నల్గొండ మేడం. నల్గొండ నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతారా, లేకపోతే ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తారా? మాకు ఆల్రెడీ కోచింగ్ అయిపోలేదు, క్లాసెస్ మిగిలిపోయినాయి. వాటికి వెళ్తాం, వెళ్ళి కంటిన్యూటీ చేస్తాం. ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఓకే. సౌమ్య, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? Group 2 కి ప్రిపేర్ అవుతున్నాం. Group 2 కోచింగ్ వెళ్ళారా, లేకపోతే ఇక్కడ? కోచింగ్ కి వెళ్ళాం. ఓకే. 1 year అవుతుంది. లోకల్ నాన్ లోకల్? నాన్ లోకల్. ఎలా ఉంటుంది ఈ లైబ్రరీలో మీ ప్రిపరేషన్ కానీ, బుక్స్ కానీ, ఇక్కడ అన్ని చాలా బాగుంటది. అంటే పీస్ఫుల్ గా ఎవరు డిస్టర్బ్ చేయరు. చాలా లైబ్రరీ సపోర్ట్ చేస్తారా ఇక్కడ? చేస్తారు. మీరు గర్ల్స్ కదా, బాయ్స్ కూడా ఉన్నారు. సెపరేట్ సెక్షన్ ఉంటది గర్ల్స్ కి. ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నారు? 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఎక్కడ ఉంటారు మీరు? ప్రెసెంట్ హాస్టల్లో ఉన్నాం. మంత్లీ మీకు ఎంత అవుతుంది ఎక్స్పెండిచర్ ఇలా హాస్టల్లో ఉండడం వల్ల? మ్యాక్స్ 10K. ఇక్కడ ఉండి ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు కదా, ఇంత దూరం వచ్చి చదవడం ఎందుకు? ఇంట్లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే డిస్టర్బెన్స్ ఉంటది. ఇందులో అయితే అందరు చదువుతున్నారు కాబట్టి అంటే వాళ్ళని చూసి కొంచెం మోటివేట్ అవుతాం. ఒకవేళ ఏదైనా చదవాలనిపించకపోయినా ఎవరైనా చూస్తే కొంచెం మోటివేట్ అయ్యి చదవాలనిపిస్తుంది. అందరు చదువుతా ఉంటారు కాబట్టి. సో మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు, ఈవినింగ్ ఎన్ని గంటల వరకు ఉంటారు? మార్నింగ్ 6కి వస్తాం, మళ్ళీ ఈవినింగ్ వరకు. నైట్ అయితే 10:45 వరకు ఓపెన్ లో ఉంటది.
ఓకే, లంచ్ కి వెళ్ళి వస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ హలో సార్. హలో సార్, ఇప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది మీకు? నేను ప్రిపేర్ కాబట్టి 2 years అవుతుంది. ఫెసిలిటీస్ అనేవి బాగానే ఉన్నాయి. అయితే మాకు ఇక్కడ అదనంగా ఫెసిలిటీస్ ఏమున్నాయంటే మా బుక్స్ కాకుండా ఇక్కడ వేరే వేరే ఆథర్స్ రాసిన బుక్స్ తీసుకోవడం చదవడం వల్ల మాకు సోర్స్ అనేది ఎక్కువ కల్పించడం వల్ల కొంచెం మేము మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ మా బుక్కే ఉండదనుకో, మేము ఇన్స్టిట్యూట్లో క్లాస్ తీసుకున్నాం. ఆ సార్ కాకుండా వేరే సార్ చదవడం వల్ల అందులో మ్యాటర్ ఏముంది, ఇందులో మ్యాటర్ ఏముంది, క్వశ్చన్ ఏ విధంగా రాగలుగుతుంది అనే విషయాలను కూడా మేము దాన్ని గెస్ చేసుకొని చదవగలుగుతున్నాం. సో అంటే ఇక్కడ బుక్స్ మీకు చాలా యూజ్ అవుతున్నాయి కదా, అంటే కంపేర్ టు బయట దొరికే బుక్స్ తో చూసుకుంటే. అయితే బయట మేము ఒకటే బుక్ కొనగలుగుతాం. ఇక్కడ అయితే అదర్స్ మళ్ళీ ఎడిషన్స్ కొత్త ఎడిషన్స్ వస్తాయి. సంవత్సరానికి ఒక్కొక్క ఎడిషన్ వస్తుంది కాబట్టి ఆ ఎడిషన్లకు తగ్గట్టు అప్డేట్స్ సంబంధించి బుక్స్ అన్ని తీసుకొని చదవగలుగుతున్నాం. సార్, మీరు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ? మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. ఇక మేము మా టైంలో వచ్చి టిఫిన్కి లంచ్ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చి దాదాపు 12 hours. ఒక క్వశ్చన్ చెప్పండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, సో మరి మీ ప్రిపరేషన్ అనేది మాత్రం ఆపడం జరగటం లేదు, దాని మీద ఏం చెప్తారు? అయితే మేము కంపల్సరీ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం. ఇక ఆపి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ కోలుకునే టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఏపీ ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేస్తున్నాం. మేము ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. హలో సార్. సార్, ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? అంటే బుక్స్ కానీ వాటి గురించి ఏమైనా చెప్తారా? బుక్స్ అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీ దగ్గర నుంచి మన పుట్టుపూర్వతల దగ్గర నుంచి క్రీస్తుపూర్వం దగ్గర నుంచి అన్ని బుక్స్ మనకు కావాల్సిన మెటీరియల్ అయితే ప్రాబ్లం లేదు. ఎనీ మెటీరియల్ మనకి అవైలబుల్ అవుతుంది. న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి ఒక్కొక్క న్యూస్ పేపర్ కూడా 2-3 sets ఉండడం కానీ, అన్ని న్యూస్ పేపర్లు కవర్ అవ్వడం కానీ, ఇప్పుడు తర్వాత స్టాటిక్ బుక్స్ కానీ, లేకుంటే అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ బాగుంటున్నాయి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు సార్? మనది యూపీఎస్సీ ప్రిపేర్. ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఎగ్జామ్ వాళ్ళదే, ఎవరో ఒకరిని ఒకళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు. అంతా కూడా సీరియస్గా ఆస్పిరెంట్ ఉన్నారు. సీరియస్ తప్పని వాళ్ళు పొజిషన్ వాళ్ళు చూసుకుంటారు. బట్ సీరియస్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగుంది. మీరు లోకల్ నాన్ లోకల్ సార్? నాన్ లోకల్. ఎక్కడి నుంచి? ఏపీ ద్వారకా తిరుమల. సార్, ఒక విషయం చెప్పండి, మరి నేను ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, మీరు దానికి కూడా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు? లేదు, డిఎస్సి గురించి మాకు ఏం లేదు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవడానికి ఏమన్నా బలమైన కారణం? పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఇక్కడ ఉంటే ఏంటంటే వేరే ఎన్విరాన్మెంట్ అంతా మర్చిపోతాం, ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు అవుతాం, కొంచెం త్వరగా సెట్ అవ్వడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్ సార్, దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? మేము ప్రజెంట్ Group 2 ప్రిపేర్ అవుతున్నాం. Group 2 మరి నోటిఫికేషన్ వస్తుందో రాదో ఇంకా తెలియదు కదా, మీ ప్రిపరేషన్ ఎలా? అంటే అందరూ అయోమయలో ఉన్నారు, కానీ బట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవడం వల్ల రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు. సో దాని పరంగా మేము అంత ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టినాం. మీరు లోకల్ నాన్ లోకల్? నాన్ లోకల్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీలో ఉండి చదవడానికి ఏంటి కారణం ఏమైనా ఉందా? కారణం అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలని ఆశతో వస్తారు. సో దానివల్ల మేము సో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా కృషి చేయాలి, చాలా చదవాలి కదా. డైలీ రోజుకి ఎన్ని గంటలు చదువుతారు మీరు? డిపెండ్స్ ఆన్ ఎన్ని గంటలు అని ప్రవర్స్ చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి దాదాపుగా 14 to 16 hours చదువుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి యూట్యూబ్స్ లో చూస్తున్నాం కదా, సెవరల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అది చదవండి ఇది చదవండి ఇలా ప్రిపేర్ అవ్వండి, అవన్నీ పక్కన పెట్టి ఇలా కూర్చొని లైబ్రరీకి వచ్చి 18-19 hours చదవడం ఇట్స్ ఎనఫ్ అంటారా? ఎనఫ్ అండి, బట్ అంటే వాటిని అన్ని మైండ్ లో పెట్టుకోకుండా మనం సబ్జెక్ట్ పైన అంత అవగాహన ఉంటే బెటర్ దాన్ని. సో ఈ లైబ్రరీలో ఎలా అనిపిస్తుంది మీకు? మంచి ఎన్విరాన్మెంట్ ఇది. వాట్ అబౌట్ బుక్స్? బుక్స్ ఈజ్ అంటే డిపెండ్స్ ఆన్ ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అంటే మంచి ఆథర్స్ ఉన్న బుక్స్ బెటర్. అంటే ఇక్కడ బుక్స్ మీకు బయటకి ఇస్తారా, ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి చదువుకోరండి, బయటకి ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది వచ్చి తీసుకెళ్ళిపోతే చాలా కష్టం కదండి. సో అందరూ వచ్చేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వచ్చేది, సో నాట్ రిచ్ పీపుల్స్. బెటర్. థ్యాంక్ యూ. హలో. హలో, మీరు దేని ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్స్ 1 or 2? Group 2. సో Group 2 కి Group 1 కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. Group 1 కి కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలని అంటారు. ఎన్ని గంటలు చదువుతారు రోజుకి? 12 గంటలు చదువుతాను. డైలీ 12 గంటలు చదువుతారు. ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ 5 to 11, ఈవినింగ్ 9 to 11 వరకు ఉంటుంది. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? గద్వాల్లో ఉంటారు. బట్ మీరు మాత్రం ఇక్కడ రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాను. సో ఎలా ఉంటుంది ఇక్కడ లైబ్రరీలో ఉండి చదవడం మీకు?
చాలా మంచిగా ఉంది. బుక్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా మంచిగా ఉంది. ఏమేం బుక్స్ ఉంటాయి అంటే మీరు చదివే గ్రూప్ 2 ఏదైతే దానికి సంబంధించిన బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. నోట్స్, న్యూస్ పేపర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 5 years నుంచి అంటే అటెంప్ట్ చేస్తూ వస్తున్నారు? అటెంప్ట్ చేస్తున్నాను. అయినా సరే వదిలిపెట్టలేదు? వదిలిపెట్టలేదు. కానిస్టేబుల్ రాసిన, ఎస్ఐ రాసిన, అన్ని రాసిన. 1 to 2 మార్క్స్ మిస్ అయిపోయాయి. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఈసారి గట్టిగా గ్రూప్ 2 కొడదామని ఆశతో పెట్టి చదువుతున్నా. అంటే మిజిల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనా? ఎస్. సో ఈసారి కొట్టేస్తారా మరి? కొట్టాలని ప్రయత్నిస్తా. 100% నేను చెప్పలేను కానీ నా ప్రయత్నం నేను చేస్తా. సో ఈ రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 5కి వచ్చి. ఎప్పటి వరకు ఉంటారు? నైట్ 11 వరకు ఉంటారు. ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పగలుగుతారా? మీ ప్రిపరేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది? నోట్ మేకింగ్, చదవడమా? నోట్ మేకింగ్ కంపల్సరీ. ఎవ్రీడే న్యూస్ పేపర్లు చదువుతాను. కంపల్సరీ ఏమంటారు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇట్లా టైం టు టైం సబ్జెక్ట్ రివిజన్ చేసుకొని చదువుతాను. సో ఇక్కడ పీస్ఫుల్ గా ఉంటుందా? క్లైమేట్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. డిస్టర్బెన్సెస్ ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎవరిది వాళ్ళదే ఉంటుంది. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా. చాలా మంచిగా ఉంది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో స్టూడెంట్స్ మనం కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం కదా, మరి వాళ్ళు మార్నింగ్ 5 o'clock వస్తారు, మరి లంచ్ కూడా ఇక్కడే 5 rupees భోజనం ఉంది ఇక్కడ, మరి అది ఇక్కడే చేసుకుంటారు. మరి లంచ్ తర్వాత మళ్ళీ స్టడీ కంటిన్యూ ఉంటుంది. మరి తనతో మాట్లాడదామే ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది. హలో అండి. సో మీరు లోకలా నాన్ లోకలా? అంటే నాన్ లోకల్. ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ? గ్రూప్స్. అంటే మీరు లంచ్ కూడా ఇక్కడేనా? ఇక్కడే అండి. ఎలా ఉంటుంది ఫుడ్? నార్మల్ గా ఉంటుంది. ఎలా ఉన్నా తినాలి, తప్పదు కాబట్టి. డైలీ ఇంతేనా? డైలీ ఇక్కడ. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ? మార్నింగ్ 6, ఈవినింగ్ నైట్ 10 అయిపోతుంది ఇక్కడ. ఏం ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్. ఎలా ఉంది మీ ప్రిపరేషన్? బాగుందండి, చదువుతున్నాను. ఎన్ని గంటలు చదువుతారు రోజుకి? అంటే ఒక 12 hours. బయట కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, మరి అక్కడికి వెళ్ళకుండా మీరు ఇక్కడే వచ్చి ఇక్కడ చదవడం, మీ ప్రిపరేషన్ సరిపోతుందా? అంటే కోచింగ్ సెంటర్స్ కి మనీ పెట్టాలి అని, సో మనీ పెట్టలేము. సో సెల్ఫ్ ప్రిపరేషన్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు 2 years. సో కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి మనీ పే చేసి చేయలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి. అంతే. ఎలా ఉందండి లైబ్రరీలో? ఇక్కడ బాగుంటుంది అట్మాస్ఫియర్. కాంపిటీషన్ మనకు కూడా చూస్తే చదువుకోవాలనిపిస్తుంది. అదర్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మనకు ఇన్స్పైర్ అనిపిస్తుంటారు. థ్యాంక్ యూ అండి. హలో సార్. హాయ్ మేడం. సార్ మీరు దేని ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 2. ఎలా ఉంది మీ ప్రిపరేషన్? పర్లేదు మేడం. సో వై అందరు చాలా మంది చూసుకుంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, ఎక్కువ శాతం చూసుకుంటే, ఎందుకంటారు? బాగుంటది, ఎన్విరాన్మెంట్ బాగుంటది మేడం. బుక్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? బుక్స్ బెటర్. అంటే బయట బుక్స్ తో కంపేర్ చేసుకుంటే బాగుంటాయి మేడం. చదువుకొని కొంచెం అనుకూలంగా ఉంటది. ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటది. సో అందరు వచ్చేసారు. మీరు లోకల్ నాన్ లోకల్? ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి. అంటే వరంగల్ నుంచి అక్కడే ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఇక్కడికి ఎందుకు? అంటే ఇక్కడ ఇంత ముందు కోచింగ్ తీసుకున్నాం మేడం. ఓకే. సో కోచింగ్ అయిపోయింది, ఇంకా ఇట్లా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా. మీరు ఎన్ని అవర్స్ చదువుతారు? 10 hours చదువుతారు. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? లాస్ట్ టైం అటెంప్ట్ చేసిన, కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. ఈసారి బెటర్ లక్ చూడాలి. ఇంకా సో ఈసారి గట్టిగా ప్రిపేర్ అవుతున్నారా? కొట్టాలని చెప్పి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ మీరు లోకల్ నాన్ లోకల్? నాన్ లోకల్. ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి. చాలా మంది అడిగితే 5 o'clock వస్తున్నాం అన్నారు. అంటే 5 కల్లా అది అందరూ 5 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమైనా రద్దీగా ఉంటుందా? ఏమైనా రిజర్వ్ చేసుకుంటారా? రిజర్వ్ చేసుకొని లాక్స్ చేసుకొని చెట్లకు పెట్టుకొని కూర్చుంటున్నారు, ఖర్చు పేసినట్టుగా చైర్ పైన. సో అంటే అలా లేకపోతే నీకు చైర్ దొరకదా? లేదు, అంత ఫుల్ అయిపోతుంది, అంత ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ గ్రూప్స్ పోస్ట్ యాడ్ చేస్తాం అనేసి ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ రిజర్వ్ చేసుకుంటాం సీట్స్ అని. సమ్మర్ దగ్గరకు వచ్చింది, చూస్తే షెడ్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఇంత ఎండలో అలానే కూర్చొని ఎండలో చైర్ వేసుకుని చదివేసుకుంటారా? అంతే కదా మేడం. జాబ్ కావాలంటే ఏదో కష్టపడాలి, తప్పదు. అన్ని ఫెసిలిటీస్ బాగుండాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఎన్నిసార్లు అటెంప్ట్ చేసి ఉంటారు? 2 times చేసినాం. కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం, ఏం ఛాన్స్ లేదు. మళ్ళీ గట్టిగా ప్రిపేర్ అయితే ఈసారైనా కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు కదా. కోచింగ్ సెంటర్స్ అంటే ఇప్పుడు నాన్ లోకల్స్, మళ్ళీ మనీ ఏం లేదు, ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది. సో లైబ్రరీ దిక్కి అంతే. సో ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో. హాయ్ మ్యామ్. హాయ్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నీట్ కి ప్రిపేర్ అవుతున్నాను. నీట్ ఎగ్జామ్. సో ఈ సెంట్రల్ లైబ్రరీ మీకు ఎలా అనిపిస్తుంది? క్లైమేట్ ఇదంతా? క్లైమేట్ అయితే లైక్ కూల్ గానే ఉంటది ఇక్కడ, అండ్ వెరీ సైలెంట్. ఇక్కడ పీస్ఫుల్ ఉంటది, నో డిస్టర్బెన్స్. సమ్మర్ వస్తుంది కదా, చూస్తే లేదు, ఏమీ లేదు. మరి ఇలానే ఉండి చదువుకుంటారా? పొద్దున్న కూల్ గా ఉంటది, ఎందుకంటే చాలా ట్రీస్ ఉన్నాయి కదా. మధ్యాహ్నం కొంచెం వేడిగా ఉంటది, బట్ ఈవినింగ్ మళ్ళీ కూల్ గా ఉంటది. లోకలేనా మీరు? హిమాయత్ నగర్. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? ఎన్ని గంటల వరకు ఉంటారు? నేను అప్పుడప్పుడు వస్తుంటా ఇక్కడ. 8
No, 9 to like 12 or sometimes 4 ఇట్లా. నీట్ ప్రిపరేషన్ ఎలా ఉంది? బాగుంది. ఫైన్. యా థ్యాంక్ యూ. ఫైన్. సో వ్యూవర్స్, మనం కొంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం కదా, దేనికి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడాము. మరి ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీ కవిత గారు కూడా ఉన్నారు. కవిత గారితో కూడా మాట్లాడదాము. ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయని చెప్పేసి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ లైబ్రరీలో టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 5 to నైట్ 11 వరకు ఉంటుంది. ఈ లైబ్రరీ టైమింగ్స్ అయితే 8 to 8 ఉంటుందండి. 8 to 8 అంటే 5 to 11 అంటే అవుట్ సైడ్ ఉంటారు. అంటే 5 o'clock వచ్చేస్తారా మేడం స్టూడెంట్స్? వచ్చేస్తారండి. 5 నుంచి నైట్ 11 వరకు ఉండి చదువుకుంటారు. వాళ్ళ సొంత బుక్స్ తెచ్చుకొని చదువుకుంటారు, ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు ఈ లోపల చూస్తుంటే చాలా బుక్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి ఎలా మేడం బయటకి ఇస్తారా వాళ్ళకి, ఇక్కడే ఉండి చదువుకోవాలా? ఇక్కడ నవల్స్, స్టోరీస్ కొన్ని జనరల్ ఉంటాయి, ఆ బుక్స్ మాత్రం ఇస్తారు. పైన సెక్షన్ వేరే ఉంటాయి, కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవి మాత్రం ఇవ్వరు. అవి అక్కడే కూర్చొని చదువుకొని వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మాత్రం ఇవ్వరు, ఇక్కడ చదువుకోవాలి. కొంతమంది చూసుకుంటే Group 2, Group 1 కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు, నీట్ వాళ్ళు కూడా ఉన్నారు, యూపీఎస్పీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ బుక్స్ కానీ ఎలా ఉంటాయి, ఏమేమి బుక్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి? లైక్ తెలుగు అకాడమీ లాంటి బుక్స్. తెలుగు అకాడమీ ఉంటుంది, ఇవి ఆథర్స్ బుక్స్ కూడా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ. వాళ్ళకు కావాల్సిన బుక్స్ వచ్చి చదువుకొని వెళ్తారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను 12 years నుంచి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉండడం, వెళ్ళడం. రష్ ఎలా ఉంటుంది మేడం? 8 కల్లా వచ్చేస్తారు జనాలు, ఎక్కువ రష్ ఉంటే 8 to 9 కల్లా ఫుల్ అయిపోతారు. సో బయట చూసుకుంటే మేము కొంతమందితో వాళ్ళు లంచ్ చేస్తూ కూడా మాట్లాడిపించాము. అంటే ఆ 5 rupees భోజనమే కదా, అది కూడా ఈ టైంకి వచ్చేస్తుంది ఇక్కడికి. చాలా మంది తింటారు ఇక్కడ తినేస్తారు. మళ్ళీ సండే కూడా వేరే వాళ్ళు డొనేటర్ వస్తుంటారు. ఈ నైట్ కూడా మీల్స్ వస్తుంటాయి వాళ్ళు డొనేట్ చేయడానికి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ మీరు ఎంతో కోఆర్డినేషన్ గానే ఉంటున్నారు కదా ఒక లైబ్రరీయన్ గా. సో మీరు ఫైనల్ గా అలాంటి స్టూడెంట్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరేమైనా చెప్తారా? ప్రిపరేషన్ బాగా చేసుకొని, బాగా యూజ్ చేసుకొని, ఇక్కడ ఉన్న బుక్స్ అన్ని మీరు బాగా చదువుకొని జాబ్ కొట్టాలని. మీరేమన్నా ఎప్పుడైనా మాట్లాడతారా వాళ్ళతో? మాట్లాడతామండి. వేరే డిస్ట్రిక్ట్ ఆంధ్ర నుంచి వస్తారు, మళ్ళీ నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ చాలా వరకు వచ్చి ఇక్కడ రూమ్స్ హాస్టల్లో ఉండి వచ్చి చదువుకుంటారు. ఇక్కడ చూసుకుంటే గర్ల్స్ కి సెపరేట్ గా రూమ్ లో ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పారు మాకు ఇక్కడ మాకు సెపరేట్ గా కూడా ఉంటుంది రూమ్, మేము చదువుకోవడానికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు కంపేర్ టు బాయ్స్ తో కంపేర్ చేసుకుంటే అని చెప్పారు. అంటే గర్ల్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ లైబ్రరీలో? వాళ్ళకి సపరేట్ గా పేపర్ సెక్షన్ కూడా ఉంటుంది, చదువుకోవచ్చు. రెస్ట్ రూమ్ ఉంటాయి, అన్ని వాళ్ళకు స్పెషాలిటీ ఉంటాయి, చదువుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసాం కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి కుటుంబాలకి దూరంగా ఉంటూ కూడా ఏది ఏమైనా సరే ప్రభుత్వ నౌకరీ సాధించాలనే తృష్ణతో ఉన్నారు అభ్యర్థులు. వీడియో జర్నలిస్ట్ దొరస్వామి రాబర్ట్తో నవీన సైనింగ్ ఆఫ్.